నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, శుక్రవారం, శ్రావణ శుక్రవారాలకి డెఫినెట్‌గా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది శ్రావణ మాసంలో. ప్రత్యేకంగా కూడా. అయితే రెండవ శుక్రవారం వస్తోంది. ఈసారి మరింత విశేషంగా శుక్రవారం అష్టమి తిథి. అష్టమి తిథి అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిథి. మనకు తెలిసిందే. అవును. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాము. మరి శుక్రవారం అష్టమి తిథి. అయితే శ్రావణ శుక్రవారం మాత్రం మళ్ళీ మూడో శుక్రవారం నాడు చేసుకోవాలి. ఎందుకంటే పౌర్ణమి పౌర్ణమి ముందు ముందు వచ్చే వచ్చేది. శుక్రవారాన్ని చేసుకుంటాం కాబట్టి. కానీ ఇప్పుడు రెండవ శుక్రవారాన్ని ఎలా వినియోగించుకోవచ్చు? అడిగేటటువంటి ప్రశ్న డెఫినెట్ గా లక్ష్మీ అనుగ్రహం కోసమే. అష్టమి అంటే ఆవిడికి ప్రీతికరమైనటువంటి తిథితో వస్తోంది కాబట్టి ఏం చేయమంటారు? అమ్మవారు ఎన్ని లక్ష్ములుగా ఉన్నారు? అష్టలక్ష్ములు. అష్టమి. మనకి సిద్ధులు అంటే ఒక సాధన చేస్తే వచ్చే సిద్ధులేని అష్టసిద్ధులు. అష్టసిద్ధులు ఏంటవి? లఘిమ, అనిమ, అనిమ, లఘిమ, లఘిమ, మహిమ, ప్రాకాం, ఉమ్, మహిమ, ప్రాకామ్య, ఈప్సిత, ఈప్సిత, yeah. అన్ని సిద్ధులు 8 సిద్ధుల్ని పొందడానికి శ్రవణ మాసంలో 1వ తారీఖు కదా, ఒకటో తారీఖు. అష్టమి తిథి. అంటే డార్క్నెస్. అష్టమి అంటే మనకి వృశ్చిక రాశి అష్టమ స్థానం అంటే చీకట్లు. లోపల నిగూఢంగా ఉన్నటువంటి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. అంటే విశాఖ అనగానే గురుడు, అనురాధ అంటే సాటర్న్, శని, జ్యేష్ఠ నక్షత్రం బుధుడు. అంటే జ్ఞానంతో చీకట్లను వెతుకుతూ వెళితే నీకు కావలసినటువంటి అష్టసిద్ధుల్ని సాధించవచ్చు. దీనికి సాధనం ప్రమాణంగా పెట్టుకో. ఏదైనా సాధించవచ్చమ్మా. పూర్వం అంటే ఆంజనేయ స్వామి తను నేర్చుకున్నటువంటి విద్యలతో మత్స్యం యొక్క శరీరంలోంచి దూసుకుని వెళ్ళిపోయాడు. రాక్షసుడికి తన ఎత్తు విగ్రహాన్ని పెంచి చూపించాడు. సిద్ధులేవి. సిద్ధులే, అష్టసిద్ధులు. అంటే అష్టసిద్ధులు. విజ్ఞానం, జ్ఞానం ఆయన సంపాదించాడు కాబట్టి ఈ విద్య అంతా ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన గురువు ఎవరు? ఉమ్. ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరు? ఎవరు నేర్పించారు ఆయనకు అన్ని విద్యలు? శివుడేనా? ఆ? ఉమ్. ఏ శివుడు? సూర్యుడు. అయ్యో. కాదమ్మా. Mind blank. కాదు నువ్వు అన్నది కరెక్టే. ఆ. శివుడే. సూర్య రూపంలోనా? ఆ, శివుడే, సూర్యుడే. సూర్యుడు శివుడే. అంటే పరమాత్మ తత్వంగా చూస్తున్నాం. ఆ. ఆయన అంటే వ్యాపి, మొత్తం అంతా వ్యాపించి ఉన్నాయి. శివుడే సూర్యుడని ఎలా చెప్పగలం? ఆయన కిరణాలు సర్వం వ్యాపించి ఉంటాయి. ఆయన సర్వవ్యాపి. అంటే మనం మాట్లాడుతూ ఉంటాం శివుడు కూడా. లింగరూపం అనేది మనం లీలగా పెట్టుకున్నాం ఆయన ఇలా ఉంటాడు అని. కానీ ఆయన వ్యాపి అంతటా ఉంటాడు. అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన శివుడు. హ. ఆ శివుడే మనకి ఇక్కడ గోళాకారంలో దర్శనమిస్తున్నాడు. ఆయనను ఉపాసించాడు ఆయన. అందుకని అద్భుతమైనటువంటి విద్యను నేర్చుకున్నాడు, సాధన చేశాడు, వాయుపుత్రుడయ్యాడు, గాల్లో ఎగిరాడు, అవును. శరీరాన్ని చిన్నగానూ చేశాడు, పెద్దగానూ చేశాడు. అవును. అంటే శ్రీరామచంద్రమూర్తికి అవసరం ఏంటమ్మా ఈ సహాయం? కానీ సహాయకారిగా ఉన్నాడు. అంటే ఇవి నేర్చుకుంటే మనం అవి చెయ్యగలుగుతాము అని. అలాగే దుఃఖితురాలై ఉన్నటువంటి సీతమ్మకి ధైర్యాన్ని ఇచ్చాడు. డెఫినెట్లీ. ఇవన్నీ అక్కడ జ్ఞానంతో ఆ అష్టసిద్ధులను సాధించడం నుంచి. అంటే ఇప్పుడు సాధ్యం అంటే ఎస్ సాధ్యమే. అంత ఎక్కువ కఠోర సాధన అంటే ఆయన విద్య నేర్చుకోవడానికి నా వెనకాల తిరుగుతూ ఉండు అంటే సూర్యుడు సంచారాన్ని అనుసరిస్తూ ఆయన తిరిగాడు. అవును. అంత అవసరంలా. నువ్వు కూర్చుని ఇంట్లో కూర్చుని సాధన చేసుకుంటూ ఉంటే కూడా సూర్యుడు అనుగ్రహాన్ని సో ఇస్తాడు. మనకు కావాల్సింది కూడా మనం సాధించుకోవచ్చు. ఏదైనా ఎన్ని మీకు ఏం కావాలితే అది సాధించుకోవచ్చు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరి తీరుతాయి. అధర్మమైన కోరుకో కానీ అధర్మాన్ని కోరుకుంటే అధర్మంతో పాటు వచ్చేవన్నీ వస్తాయి. కష్టం. ఇది బాగుంది. నువ్వు కోరుకోవడంలో తప్పులే. అంటే అది ధర్మమా అధర్మమా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే పనిష్మెంట్ అనుభవించేటప్పుడు తెలుస్తుంది. అంతే తేడా. Right. ఏదైనా కోరుకో, అది నీ విజ్ఞతకు వదిలేసి తీర్చేస్తాడు ఆయన. నేను ఎక్కువ కాలం బ్రతకాలి కోరుకున్నాడు, దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ శివుడు నేను వరం ఇవ్వాలని ఇచ్చేశాడు. దానికి మళ్ళీ ఆయన ప్రత్యామ్నాయం ఆలోచించాడు, దాని తగ్గ శిక్ష వేశాడు. Right. అలా చాలా మంది దుర్బుద్ధితో చిత్కారాలను ఇప్పటికీ అందుకుంటున్నారు రావణాసురు లాంటి వాడు. అంతే గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. చాలా గొప్ప. భగవంతుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమై వరాలు ఇచ్చేస్తాడు, కానీ ఆ వరాల్ని సద్వినియోగపరుచుకోవడానికి ఎంత కష్టపడాలి. అందుకని ఏంటంటే చాలా బాగా చెప్పారు. అష్టమి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి అష్టమి తిథి శుక్రవారం 1వ తారీఖు
అద్భుతమైనటువంటి ఏం యోగం. చేయమంటారు మరి ఆ రోజు? ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి పూజ, అష్టసిద్ధుల కోసం ఆదిలక్ష్మి పూజ. భక్తి శ్రద్ధలతో మీరు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, శుభ్రంగా అలక్ష్మీ దోష పరిహారార్థం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెని అలదుకొని శనగపిండితో నలుగు పెట్టుకుని, అది ప్రతిరోజు చేయాలి. అసలు ఒరిజినల్గా ఉమ్. లక్ష్మి ఎప్పుడు వరిస్తుందంటే శుభ్రత ఉన్న చోట. శ్రద్ధ, ఫస్ట్ శ్రద్ధ మనం పూజకు వాడేటువంటి ప్రమిదలు, కలశాలు, అక్కడ ఉన్నటువంటి పటాలు, వీటి మీద కాదు. ఇంత అద్భుతమైనటువంటి శక్తి రూపిణియే లోపల ఉన్న ఈ భౌతిక దేహానికి పరిశుభ్రత లేకపోతే, పరిశుభ్రంగా ఉండాలి. దుర్గంధంతో అది మనకే మంచిది కాదు. ఆ. అంటే మనం గరిపేస్తూ ఉంటాం. ముందు ఫస్ట్ శ్రద్ధ. ఎవరికైతే తన శరీరం మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళు జీవితంలో ప్రతిదాని మీద శ్రద్ధ పెట్టి ఏదైనా సాధించగలుగుతారు. Right. నేను కొంతమందిని చూశాను, ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటాను, అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ప్రతిరోజు పొద్దుటే 3:30కి లెగించి శుభ్రంగా నలుగు పెట్టుకుని స్నానం చేసి, నేను అంటే ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత సేవ అంటే, ఇప్పుడు నీకు ఏదో అవసరం ఒంట్లో బాగాలేదు, ఏదో జ్యూస్ చేసుకుని తాగుతావు కదా, తను జ్యూస్ చేసుకుని తాగడంతో పాటు తన ఇంటి పక్కల ఎవరన్నా ఉండి ఒంట్లో బాగాలేదు అంటే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని ఉంటే వాళ్ళకు కూడా జ్యూసులు చేసి ఉచితంగా చేస్తున్నటువంటి మహానుభావురాలు చూశాను నేను. ఆవిడ ప్రతిరోజు ఉదయం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ చేసిన బంగారం, నోట్లో బంగారం అనే మాటకి లోటు లేకుండా, ఆవిడ బంగారం కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవిడ బంగారం బంగారం అని మాట్లాడుతూనే ఉంటాం. ఆవిడ మనసు బంగారం, ఆవిడ ఉన్న స్థితి బంగారం. అద్భుతంగా అంటే ఆ స్థితి భగవంతుడు మనకి కల్పిస్తాడు. యద్భావం తద్భవతి. లోపల బంగారం ఉంది, ఎదుటి వాళ్ళందరూ బంగారమే అవుతారు, మనకు వచ్చే వాళ్ళందరూ బంగారం అవుతారు. అందుకని ఆ బంగారాన్ని సాధించడానికి ముందు ఫస్ట్ మన దేహం మీద దృష్టి పెట్టాలి. అష్టాంగ యోగం ఎన్ని? 8. అష్టాంగ యోగం అంటే ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, యోగ, ఇవన్నీ కూడా దాంట్లో అష్టసిద్ధులు సాధించటానికి అష్టాంగ యోగాన్ని యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ప్రతిరోజు ఎవరైతే చేస్తారో మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. మరి ఎలా చేయాలి అష్టాంగ యోగా అంటే? ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే మనం తీసుకున్న ఆహారం, యోగా, పొద్దుటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, ఎక్కడికన్నా సూర్యకాంతి బాగా వచ్చే చోటుకి వెళ్ళి శరీరాన్ని భంగిమలతో యోగా అభ్యాసనాలతో, సూర్య నమస్కారాలు మించింది లేదు. సాధ్యమైనంత వరకు చేయగలిగితే సూర్య నమస్కారాలు 12 చేసేసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రాణాయామం చేసి శరీరాన్ని అభ్యంగనం చేసి అప్పుడు అమ్మవారిని ఆవాహన చేసుకోండి. లక్ష్యం, లక్ష్మి అంటే లక్ష్యం, ఒక టార్గెట్. నేను దీన్ని సాధించాలి. కరెక్ట్గా 1 సంవత్సరం పాటు అష్టాంగ యోగాన్ని అభ్యసించండి. మీ శరీరం, తనువు, మనస్సు, శరీరం ఏకీకృతం చేయండి. మీరు అనుకున్నది సాధిస్తారు. మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడొచ్చు నరఘోష దిష్టి గురించి. అంటే ఇవన్నీ కూడా దానికి అసలు ఎందుకు పనికిరావు అనమాట. ఈ యోగా సింపుల్ గా మరి చేసుకోవాలి. ఇది ఎలాగో ఓకే, ఇది సాధనలో చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు సార్, సిద్ధులు సాధించాలి ఖచ్చితంగా. కానీ ఇది ప్రతి ఒక్కరూ చేయాలని మీరు చెప్తున్నారు. బట్ దెన్ ఇంకా సింపుల్ గా చేసుకోవాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి? శుభ్రంగా మీరు తలంటు అభ్యంగన స్నానం, నువ్వుల నూనె పెట్టుకోండి, అలక్ష్మి దోష పరిహారార్థం శనగపిండి పెట్టుకోండి, గురువు అనుగ్రహం కోసం శుభ్రంగా స్నానం అయిపోయిన తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోని, అష్టలక్ష్మి ఫోటో ఉన్నా ఓకే, లేకపోతే ఒక లక్ష్మి ఉన్న ఫోటోని పెట్టుకుని ఒక చిన్న కలశం పెట్టుకోండి, కింద ధాన్యం కానీ గోధుమలు కానీ వేసుకోండి, ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని ఆవాహన చేసుకోండి. అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి కదా, వాటిని పఠించండి. ఏది అంటే ఒరిజినల్గా చెప్పాలంటే సూర్యలక్ష్మి, ఆదిలక్ష్మి అంటే సూర్యలక్ష్మి. తాబేలు కూర్మం ఆకారంలో ముగ్గుని వేసి దాని మీద మీరు ఈ కలశాన్ని ఉంచుకోవడం శ్రేయోదాయకం. లేక మనకన్నా ఫోటోలు దొరికినా పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, అలాగే లక్ష్మీ అష్టకం, మనం ఇచ్చినటువంటి లక్ష్మీ కవచం, ఆదిత్య హృదయంతో కలిపి చేస్తే ఇది ఆదిలక్ష్మి పూజ, అష్టసిద్ధులు పొందడానికి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి, సూర్యుడికి ఇష్టమైనటువంటి, అమ్మవారికి తీపి పదార్థం ఇష్టం, సూర్యుడికి తీపే ఇష్టం. అందుకని పాలు, బియ్యము, బెల్లం, ఆవు నేతితో కలిపి ఆహారంగా తయారు చేసి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేయండి. ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. స్వీకరించడానికి ముందు ఒక 3 స్పూన్ల ఆవు నేతిని లోపలికి స్వీకరిస్తూ జఠరాగ్నియే స్వాహ, జఠరాగ్నియే ఇదం నమ, చిదాగ్నియే స్వాహ, చిదాగ్నియే ఇదం నమో, మూలాగ్నియే స్వాహ, మూలాగ్నియే ఇదం నమ. అంటే మన లోపల ఉన్నటువంటి అగ్ని అది ఎప్పుడైతే
బాగుంటుందో మన జీవితం బాగుంటుంది. మూలాగ్నియే ఇదం నమమ, చిదాగ్నియే ఇదం నమమ, జఠరాగ్నియే ఇదం నమమ. లోపల ఉన్నటువంటి అగ్నికి ఆహుతి ఇచ్చి ప్రసాదాన్ని ఎవరండి? స్వీకరించండి. ఏం చేశారు మీరు? ఇంకేముంది, హవిస్ ఇచ్చేసాం, యజ్ఞం చేసాం ఎక్కడుంది అగ్నిగుండం? లోపల. Beautiful. ఇలా చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి అష్టసిద్ధి. ఇది ప్రతిరోజు కూడా చేయండి. హా. అంటే ప్రసాదం పరమాన్నం పెట్టినా పెట్టకపోయినా ఆవునే దొరుకుతుంది కదా. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు 12 గంటల సమయంలో 3 స్పూన్ల ఆవు నేతిని ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఇది దేనికోసం? అష్టసిద్ధుల కోసం, లక్ష్మి. అష్టలక్ష్ముల కోసం, అష్టసిద్ధుల కోసం, జీవితం అభ్యున్నతి కోసం, 10 మందికి మీరు ప్రామాణికంగా నిలబడడం కోసం ఒక 3 స్పూన్ల ఆవు నేతిని మూలాగ్నియే స్వాహ, జఠరాగ్నియే స్వాహ, చిదాగ్నియే స్వాహ, ఇదం నమమ అని స్వీకరించండి. అద్భుతాలు చూడండి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఇది సాధన మొదలు పెట్టుకుని లక్ష్మి అనుగ్రహాన్ని, అష్టలక్ష్ములు అంటే అన్ని, ఇంకా సంతాన లక్ష్మి అనుకోవచ్చు, ధైర్య లక్ష్మి అనుకోవచ్చు, విజయలక్ష్మి అనుకోవచ్చు, అన్ని కూడా. ఇంకోటి చెప్తాను, చెప్పాలి లోపల ఆపను చెప్పండి. అష్టసిద్ధుల కోసం పొట్లకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఉసిరి లక్ష్మీప్రదం, అలాగే పుదీనా శుక్రశక్తిని కలిగి ఉంటుంది. ఇవి 3 మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి జ్యూస్ చేయండి. సాయంత్రం దీపం పెట్టేసుకుని దీన్ని అమ్మవారికి నివేదన చేసి దాన్ని తీర్థం కింద స్వీకరించండి. ఇది ప్రతిరోజు స్వీకరించండి. ఇలా మీ ఓపిక ఒక 21 రోజు చేయండి. ముందు ఫస్ట్ అద్భుతమైన నిద్ర వస్తుంది. అద్భుతమైన నిద్ర వస్తుంది. నిద్రకి ఉపక్రమించడానికి ముందు జాగ్రత్త దూరముదైతి సర్వం తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది జాగ్రత్త దూరముదైతి దైవం సదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. అంటే జాగ్రత్త అంటే నిద్రలో కూడా మనం చేసేది ప్రతిదీ ఆలోచిస్తున్నాం. నిద్ర కూడా ఒక ఆలోచన అంట, అది గ్రంథంలో చెప్పబడి ఉంది. ఈ ఆలోచనతో దూరంగమం ఎక్కడో ఉంది. ఎవరు? జ్యోతులకే జ్యోతి. ఎవరు? ఆత్మజ్యోతి. లోపల అంటే పైకి ఎన్ని పొరలు ఉన్నాయో లోపల కూడా అన్ని పొరలు ఉన్నాయి. దాన్ని దర్శించడానికి, నీ అంతరాత్మని దర్శించడానికి ఈ మంత్రం అది బయటకు వచ్చి చాలా దూరం వెళ్తుందంట. దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పం. అసలు శివుడు సంకల్పం ఏంటో తెలుస్తుందిగా. ఇవి ప్రతిరోజు పడుకునేటప్పుడు అమ్మా ఇదే మననం చేసుకోవాలి. చదవటం రాకపోతే ఇప్పుడు మీరు వినొచ్చు, పడుకునే ముందు ఒక్కసారి ప్లే చేసుకొని విని కూడా చేయొచ్చు కదా. హ్యాపీగా మెల్లమెల్లగా వచ్చేసి వినగా వినగా సాధన చేయండి. అద్భుతమైనటువంటి శక్తులు, అంటే గొప్ప శక్తులు మనకు వద్దు. అంటే విభూతిని సృష్టించడం, శివలింగాన్ని సృష్టించడం, రుద్రాక్షలు తీయటం, ఇవి కాదు. వీటి కోసం రుద్రాక్షలు పోయటం లేదు, విభూతి రావట్లేదు. మన జీవితంలో మనకు జరుగుతున్నటువంటి కష్టాలలోంచి బయటపడడానికి మనకు కావాల్సిందే అది. మహిమలు చూపించడం, ఇవన్నీ పబ్లిసిటీ. అట్లా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు. అభ్యున్నతి, ఉన్నతి, జ్ఞానంతో అభివృద్ధి చెందుతూ వస్తున్న కష్టాలని గట్టెక్కి సంసారాన్ని, కుటుంబాన్ని బాధ్యతగా ఎదురుకు తీసుకెళ్ళి దీనికోసం సాధన. అంతే తప్ప మంత్రాలతో చింతకాయలు రాలగొట్టడానికి, దండాలు పుట్టించడం ఇవి కాదు మన ఉద్దేశం. దైవశక్తి అద్భుతమైన శక్తి, దాన్ని దుర్వినియోగపరచొద్దు, సద్వినియోగం పరుచుకొని జన్మ రాహిత్యాన్ని, ఎందుకు పుట్టాం, ఏ కష్టం లేకుండా, కష్టాలు వస్తున్నాయి ఎదుర్కొని నిలబడి 10 మందికి, అంటే నీ కుటుంబ సభ్యుల్లో 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడడం కోసం. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. సూర్యోస్మిత.